ఆల్ రైట్, తెలుగు పీపుల్ గ్యాదరింగ్ ఉంటే ఫస్ట్ వినిపించే సౌండ్ ఏందా సౌండ్? ఐ లవ్ దిస్ సౌండ్. ఈ సౌండ్ నాకు పిచ్చి, కసి, యూనో. I like this because you can expect this sound from a very innocent looking person. Someone like, ma'am, hello. Can you please make that sound for me? Nice. మీరు ఎలా అన్నారంటే అలా అన్నారు, అలా కాదండి. అలా ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఎపిగ్లాటిస్. మజా వస్తుంది, యూనో. బట్ ఈ సౌండ్ ఎందుకు చేస్తాం మనం? వై వి మేక్ దిస్ సౌండ్? ఏంటది? చెప్పు పర్లేదు చెప్పు. తెలుగు వాళ్ళని తెలవాలి. నైస్. చాలా రీజన్స్ ఉన్నాయి ఆట పట్టించడానికి, వైబ్ కోసం, యూనో. బట్ మనం ఈ సౌండ్ బాగా వాడేది ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లింక్ పెట్టినకి. డూ అగ్రీ? యా ఐఎమ్ ఆల్సో డాన్సర్, ఓకే. ఒక అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేసి స్టేటస్ పెట్టా. ఎగ్జాక్ట్ వినరు, ఇదే మా దోస్త్ గారు అయితే ఇంకా కలిసి వానికి ఏం చెప్పినా విన్నాడు. అరే వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా, మాకు ఆమెకు పెళ్ళయిందిరా, ఆమె నన్ను బ్రదర్ అని పిలుస్తుందిరా. అది కాదురా పిచ్చోడా, ఇట్రా. ఆమె నన్ను బ్రదర్ అంటే ఇయ్యు ఎందుకు అంటున్నారు అంటే, రాజారాణి సినిమా వచ్చినావు కదా. యు సా దట్ ఫిలిం? యు లైక్ దట్ ఫిలిం? దానంత లౌడల సినిమా. ఐ డోంట్ నో, బట్ నేను చూడలేదు. వాడు చెప్పిన తర్వాత చూడరా బాగుంటుందిరా చూడన్నా, సినిమా చూస్తున్నా. వాడు లవ్ స్టోరీ అని చెప్పిండు, నాకు ఎందుకు అది సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో దెర్ ఇస్ వన్ వెరీ ఎమోషనల్ సీన్. హీరో వల్ల చెల్లె చచ్చిపోయే సీన్. యాక్సిడెంట్ చచ్చిపోతుంది కదా, అది వాళ్ళ చెల్లెనే కదా, కాదా? బ్రదర్ అని పిలుస్తుంది కదా. అది చచ్చిపోవడంతో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అమ్మాయి చచ్చిపోయిందిరా బాబు. అది చైల్డ్ క్యారెక్టర్ సైడ్ ఆర్టిస్ట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రశాంతంగా క్లారిటీ సినిమా చూసి అనుకున్నా, కానీ క్లైమాక్స్లో నైన్తార వచ్చి మళ్ళీ వాని బ్రదర్ అని ఎందుకు పిలుస్తారా? అండ్ వై ఈజ్ గెటింగ్ ఎక్సైటెడ్? వాట్ కైండ్ ఆఫ్ పాన్ హీ వాచెస్? ఇట్స్ ఎ డౌట్. రాజారాణి ఇస్ తెలుగు వర్షన్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. సినిమాలో లాట్ ఆఫ్ సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సాంగ్, అన్నయ్య అన్నావంటే ఎదురా. ఈ సాంగ్ ఆ సినిమాలో ఉంటే ఇట్ విల్ బి రొమాంటిక్ సాంగ్. సినిమా పేరు అద్దు మార్చుదాం, రాజారాణి అద్దు బాగాలేదు, రాజా వాళ్ళ చెల్లె. బట్ ఈ సౌండ్ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లింక్ వెంటికి వాడతాం, వెరీ గుడ్. బట్ ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? వే డిడ్ దిస్ సౌండ్ కమ్ ఫ్రమ్? జాతరత్నాలు. నైస్. క్లాప్ ఫర్ హర్. వెరీ గుడ్ ఆన్సర్. క్లాప్. నైస్ రా. మై గాడ్, రాంగ్ ఆన్సర్. నేను తర్వాత మాట్లాడుకుందాం. యు సా పీకాక్స్, నెమలి రా పులి విప్పి డ్యాన్స్ చేస్తుంటుంది చూసారా? డ్యాన్స్ చేస్తుంది కాదు, చేస్తాడు. బికాస్ దట్స్ ఎ మేల్. హ్యావ్ యూ సీన్ ఫీమేల్ పీ హెన్? అంత అందంగా ఉండదు అది, పురి ఉండదు, బొజ్జు బిగించిన కోడిలా ఉంటుంది. లిటరలీ బొజ్జు బిగించిన కోడి. సో ఈ నెమలి ఇలా పురి విప్పి డ్యాన్స్ చేస్తూ యో అని సౌండ్ చేస్తుంటుంది. వినరా? ఎందుకు చేస్తుంది సౌండ్ అది? టు అట్రాక్ట్ ఫీమేల్. సో ఐ థింక్ ఇట్స్ అ మేటింగ్ కాల్. సో నాకు తెలిసి ఈజ్ అ మేటింగ్ కాల్. అందుకే ఒక అమ్మాయికి అబ్బాయి మధ్యలో లింక్ పెట్టడానికి వీఆర్ యూజింగ్ దట్ సౌండ్. ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ జాతరత్నాలు, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ జాతీయ పక్షి. జపాన్ వాడు ఏదైతే కనిపెడితే నేను ఇది కనిపెడతా. బై ద వే దిస్ డైలాగ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రాజారాణి. ఆల్ రైట్, హౌ మెనీ సింగిల్ బాయ్స్ హియర్? సింగిల్ బాయ్స్, గివ్ మీ సింగిల్ బాయ్స్. కరువు కారిపోతుంది. ఆర్ యు ఆన్ డేటింగ్ యాప్స్? మీరు లేరా? హాయ్ బ్రో, మీ పేరు? సాయి. కెన్ ఐ టాక్ విత్ యూ? ఏం చేస్తారు? హెచ్ఆర్. ఏం మాట్లాడట్లేవు? మెయిల్ చేస్తావా? యూ హ్యావ్ టు టాక్ విత్ యర్ ఫ్రెండ్. ఇద్దరు బాయ్సా? నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? మీరు హెచ్ఆరా? ఏంటిది? డెవాప్స్. ఓకే. మీరు క్లౌడ్. పెద్ద పెద్ద పదాలు చెప్తారు. మీ ఇద్దరిని ఈయనే జాబ్లో పెట్టించింది కదా? డౌటే. అరే రా మొత్తం మందే చేసుకుందాం మొత్తం. బట్ గర్ల్ ఫ్రెండ్ లేదా మీకు? ఎందుకు? చాటింగ్ మెయిల్లో చేసినావా? అయ్యో, ఐల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్. బట్
సింగిల్ బాయ్స్ ఏం చేస్తారు తెలుసా? ఎవ్రీ నైట్ 11 o'clockకి నువ్వు అనుకున్నది కాదు, 11 o'clock ఫోన్ ఓపెన్ చేస్తారు, డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు. దే విల్ క్రియేట్ ఏ ప్రొఫైల్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్. అన్ని రైట్ స్వైప్స్ కొడుతూనే ఉంటారు. మాకు రైట్ స్వైప్స్ అయిపోతాయి, పేమెంట్ అడుగుతుంది, అది అని ఇన్స్టాల్ చేస్తారు. మళ్ళీ ఇంకో డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. ఇట్స్ అ విషియస్ సర్కిల్. చాలా రేర్ యాక్చువల్లీ మ్యాచ్ దొరకడం. ఎప్పుడో ఒక మ్యాచ్ వస్తుంది మీకు, వస్తే ఏం చేస్తారు తెలుసా? విల్ స్టార్ట్ సెండింగ్ పికప్ లైన్స్. ఈజ్ యువర్ ఫాదర్ ఏ టెర్రరిస్ట్ బికాస్ యూ లుక్ లైక్ ఎ బాంబ్. ఏంటే ఇలాగరా ఇది? ఇఫ్ షీ ఈస్ ఫ్రమ్ పాకిస్తాన్ షీ మైట్ సే ఎస్. ఇక నుంచి డోంట్ డూ ఇట్. డోంట్ ఈవెన్ సెండ్ ఏ మెసేజ్, సెండ్ ఏ వాయిస్ మెసేజ్. మేటింగ్ కాల్. డేటింగ్ యాప్స్ ఆర్ షుడ్ బి నేమ్డ్ యాజ్ మేటింగ్ కాల్స్. మేటింగ్ యాప్స్. ఏమైనా తెలుగు కాని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? హాయ్ మ్యామ్, హలో, వాట్స్ యర్ నేమ్? బ్రేక్షా. తిట్టిందా ఆమె కన్నడలో? అట్నే అనిపించింది, కొంచెం బూతులా, కన్నడ బూతులా ఉంది అది. ప్రేక్ష. ప్రేక్ష ఈజ్ ఏ ప్రేక్షకురాలు ఇన్ ద సారీ, ఇట్స్ ఎ బ్యాడ్ జోక్, సారీ. ఐఎమ్ ఏ పర్ఫార్మర్, షీ ఈజ్ మై ఆడియన్స్. ఇలాంటి గలీజీ అక్రమ సంబంధాలు పెట్టద్దు. బట్ ఐ గాట్ ఎ మ్యాచ్, సో ఐ థాట్ ఆఫ్ సెండింగ్ ఎ పికప్ లైన్. I sent ew. She gave me a laughing reaction. So we thought to meet. Kalsan. Dating apps lo, when you meet a girl on a date, what's the first question they are asking? Venkat, are you a cat person or a dog person? Telsa ee question? Nak teliyadu. Forest man, mummy. Nak teliyadu, neeku teliyadu. Yeah. Dog person ani telugulo kukkala manishi. Bootla undi endadi? Then she said, no Venkat, dog person అంటే డాగ్ని ప్రేమించే వ్యక్తి, క్యాట్ పర్సన్ క్యాట్ని. వాట్ పర్సన్ ఆర్ యూ? నేను బాగా ఆలోచించి ఐ సెడ్ ఐఎమ్ ఏ కలర్ కోడి పిల్లల పర్సన్. గుర్తుందా? పెంచుకున్నారా? మజా వస్తుండే, 4 రోజులకి చచ్చిపోతుండే. పిల్లచ్చి తినేది. అమ్మాయి క్యాట్ పర్సన్ అట. నా ఫ్యూచర్ అర్థం. బట్ హ్యావ్ యూ సీన్ దిస్? దట్స్ నాట్ దర్ యాక్చువల్ కలర్ తెలుసా? వాటిని కలర్లో ముంచి అమ్మేస్తారు. బట్ ఇఫ్ యూ కీప్ దెమ్ విత్ యూ, కొన్ని రోజుల తర్వాత దాని వైట్ ఫెదర్స్ బయటకు వస్తుంటాయి. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇట్ విల్ స్టార్ట్ రివీలింగ్ ఇట్స్ ట్రూ కలర్స్, బట్ యూ విల్ స్టిల్ లవ్ దాట్. ఇట్స్ లైక్ ఎ రిలేషన్షిప్. బట్ ఇదే క్వశ్చన్ విజయవాడలో ఏమడుతున్నాడో తెలుసా? విజయవాడలో ఒక అమ్మాయిని కలిస్తే దే ఆర్ నాట్ ఆస్కింగ్ క్యాట్ పర్సన్ డాగ్ పర్సన్. విజయవాడ అమ్మాయి. ఎనీ విజయవాడ పీపుల్ హియర్? హలో, ఏమన్నారు మీ పేరు? గీతిక. ఫుల్ నేమ్? కదలి రండి తెలుగుదేశ కార్యకర్తల. మై గాడ్. బట్ విజయవాడ అమ్మాయిని కలిస్తే షీ ఆస్క్డ్ మీ, వెంకట్, ఆర్ యూ చౌ పర్సన్ ఆర్ యూ కాప్ పర్సన్? ఏం క్వశ్చన్ రా అది? ఏం చెప్పాలి ఇప్పుడు? కాప్ అన్నాను, ఆమె చౌ అయితే ఎట్లా? బాగా స్ట్రాటజీగా ఆలోచించి ఐ సెడ్ ఆమె కూటమి పర్సన్. సో ఐమ్ టాకింగ్ విత్ దట్ గర్ల్. ఫుడ్ ఆర్డర్ చేద్దామన్నా. వెంకట్, ఐ డోంట్ ఈట్ యానిమల్స్, ఐ డోంట్ కన్జ్యూమ్ యానిమల్స్, ఐఎమ్ అన్ యానిమల్ లవర్. ఓ, రణబీర్ కపూర్ ఫ్యాన్ అనుకుంటా. బట్ సరే నువ్వే ఆర్డర్ చేయండి. బిర్యానీ చెప్పన్నది. సరే వెజ్ బిర్యానీ అన్న. వెంకట్, చికెన్ బిర్యానీ అంటే అదేంటిది? చెప్పావు కదా యానిమల్స్ తినా అంటే. చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీలో రైస్ తింటుందంట, పీసెస్ తినదంట. సరే వెజ్ బిర్యానీలో కూడా అదే రైస్ ఉంటుంది కదా అంటే, నో చికెన్ ముక్కలు కతుక్కున్న మెతుకులు కావాలంట. దిస్ పీపుల్ వెజిటేరియన్ ఓకే, నాన్ వెజిటేరియన్ ఓకే, మధ్యలో వెజిటేరియన్స్. బిర్యానీలో ముక్కలు పక్క పెట్టి రైస్ తింటారు, కర్రీ వేస్తే గ్రేవీ తింటారు. వీళ్ళు ఎలాంటి బ్యాచ్ అంటే ఉపవాసం అని చెప్పి 4 అరటిపళ్ళు 4 చపాతీలు తింటారు. వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఇట్? ఉంటే అటు ఇటు. దెన్ ఐ ఆస్క్డ్ హర్ వాట్ యూ డూ అని. షీ సెడ్, వెంకట్, ఐ ఆర్గనైజ్ పాటరీ వర్క్షాప్స్ అంట. పాటరీ వర్క్షాప్ అంటే తెలుసా? నాకు తెలియదు. ఫారెస్ట్ మ్యాన్, మమ్మీ. దెన్ షీ సెడ్, వెంకట్, పాటరీ వర్క్షాప్ అంటే తెలీదా? ఇట్స్ ఎ థెరపాటిక్ ఎక్స్పీరియన్స్ విచ్ అన్లీషెస్ ద ఇన్నర్ ఆర్టిస్ట్ ఇన్ యూ విత్ ద యూజ్ ఆఫ్ కుండలి అలా అన్న. కుండలి వేస్తే అది తీసుకెళ్ళేది నన్ను. కుండలి వేస్తున్నారు. ఎవరు వస్తారా అనుకున్నా, 50 మంది, ఆల్ దిస్ రిచ్ పీపుల్. జీవితంలో ఫస్ట్ టైం మట్టి ఇస్తున్నారు.
నాతో నచ్చి అంటున్నాడు, వెంకట్ ఐ లవ్ ద టచ్ అండ్ ఫీల్ ఆఫ్ ద సాయిల్. చిన్నప్పుడు ఐ ఎయిట్ సాయిల్. నాకేం చెప్తున్నావు? గంట సేపు చేసి కుండల్ని చేసిన కుండల్ని ఎక్కడైనా అమ్ముతారా అన్న? అమ్మరంట. సరే కుండలు చేసినందుకు మనకు 500 1000 రూపాయలు కూలి పనే కదా అది, ఇయ్యరంట. మనమే పైసలు కట్టాలంట. ఎంత అన్న? 2000. 2000 నేనే కూలి పని చేసి నేనెందుకు కట్టాలి పైసలు? కనీసం చేతులు కట్టుకొని నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం మట్టి పట్టుకున్నాను కదా, ఫోటోలు దిగుతా ఉంటారు ఇట్లా ఎస్థెటిక్. దెన్ ఐ ఆస్క్డ్ హర్, వాట్ ఈస్ దిస్, వై యామ్ ఐ పేయింగ్ మనీ అంటే షీ సెడ్, వెంకట్ పాటరీ ఇస్ లైక్ ఎ థెరపీ. మనం ఇక్కడ వచ్చి పాటరీ చేస్తే మన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. వెరీ గుడ్, బాగుంది. కానీ నాకు ఈ 2000 కడుతుంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఇట్ ఈస్ డూయింగ్ ద ఆపోజిట్ ఎఫెక్ట్ ఆన్ మీ. ఓ మై గాడ్. యా, ఇంకో వర్క్షాప్ ఉందని తీసుకెళ్ళేది, పెయింటింగ్ వర్క్షాప్ అంట. గలీజ్గా ఉన్నాయి పెయింటింగ్. దానికన్నా కింగ్ సినిమాలో శ్రీహరి గారు పెట్టారు. వాడు మస్తు వేస్తాడు. ఐ వుడ్ పే ఫర్ కరుణించిన ఆకాశం వర్క్షాప్. మజా వస్తుంది. ఇంకో వర్క్షాప్ తీసుకెళ్ళింది, ఫామ్ విజిట్ వర్క్షాప్. తెలుసా? ఐడియా ఉందా ఫామ్ విజిట్ వర్క్షాప్? నేను చెప్తా, నేను ఉన్నా కదా. ఊరు అవతలు తీసుకెళ్తారు, ఒక పొలంలో కూర్చోబెడతారు. ఒక పొలంలో ఒకడు వచ్చి వాడి వ్యవసాయం గురించి చెప్తా అంటాడు. నాకెందుకు రా వ్యవసాయం గురించి? నేను మహేష్ బాబునా? ఈ చేసే గ్యాప్లో పొలానికి అటు సైడ్ ఒక తాతచ్చి కూర్చున్నాడు. దట్ ఈస్ హిస్ పొలం. ఆయన మన తాతలా కాదు, ఎవరికి రాసేయలేదు, అలానే ఉంచుకున్నాడు. సో వీ పెయిడ్ 2000 and watch him shit. It's a shitty experience, I must say. Last workshop. The workshop name is Japanese Kintsugi workshop. తెలుసా ఈ వర్క్షాప్? వెళ్ళడంతో ఒక బౌల్ ఇస్తారు. ఈ బౌల్ని ఇలా రివర్స్ తిప్పాలి. ఈ రివర్స్ తిప్పిన బౌల్ని పలగొట్టాలి. ఈ పలగొట్ట బౌల్ని మనమే అతుకు పెట్టాలి. అంతే వర్క్షాప్. మేడం చూడు, అవునా అంటాను. అంతే, దట్స్ ఇట్. పీపుల్ ఆర్ పేయింగ్ మనీ ఫర్ దిస్. రిచ్ పీపుల్ ఆర్ పేయింగ్ మనీ టు బికమ్ పూర్ మ్యాన్. అంటే ఇది ఎంత ఇల్లాజికల్ ఉంది తెలుసా? అంటే నేనే వచ్చి నేను పలకొట్టి నేను ఇది ఎంత ఇల్లాజికల్ ఉందంటే, పాత సినిమాలలో హీరో వాళ్ళ చెల్లెకి రేపు చేస్తే వానికి ఇచ్చి పెళ్లి చేస్తారు చూడు. నీకు జరిగిన అన్యాయం నేను చేస్తాను, నువ్వే రా పెద్ద అన్యాయం చేస్తాను, రేపిచ్చికిచ్చి పెళ్లి చేస్తాను. అప్ప ఏంది అంటే చేసాడ్ వీళ్ళందరూ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంట. ఒక్కో ఫ్రెండ్ తోటి ఒక్కో వర్క్షాప్ స్టార్ట్ చేయించి షీఈ్ ఆర్గనైజింగ్ దాట్ అండ్ షీఈ్ ఎర్నింగ్ 1 lakh per month. మస్తు ఉంది ఐడియా. నేను కూడా స్టార్ట్ చేస్తా. నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, ఆర్టిస్ట్, కళాకారులు. ఒక్కొక్కరితో ఒక్కో వర్క్షాప్ పెట్టిస్తాం. మందు మిక్సింగ్ వర్క్షాప్, మిక్సాలజీ అంట, కొత్తగా పెడుతుంది. మాడు మస్తు కలుపుతాడు, హ్యాంగ్ ఓవర్ ఉండదు. నెక్స్ట్ పులిహోర మిక్సింగ్ వర్క్షాప్. మాడు ఎంత కలుపుతాడంటే అమ్మాయి కలిపితే వాళ్ళ మమ్మీ కూడా ఫ్లాట్ అవుతుంది. ఈ లాస్ట్ వర్క్షాప్ ఇది కొంతమంది రిలేట్ అవుతారు. జాయింట్ రోలింగ్ వర్క్షాప్. కొట్టచ్చిల్లా, కెన్ టాక్ విత్ యూ. మీ పేరు? వృషాలి. అందరు తిడతాలా నన్ను? ప్రేక్షిక, వృషాలి. ఏం చేస్తారు? ప్రాజెక్ట్ మ్యాన్. వెరీ గుడ్, నైస్. యూ లుక్ లైక్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్. రికార్డ్ ఇట్లా సెట్ సెట్టుకొని చెప్పు. Actually, in this joke, you can do some more effort, Nice. Where are you from? Varangala? Oh, nice. నాది కూడా వరంగలే. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? We are having a one-on-one conversation. అరే మళ్ళా కిల్కో. జోక్ చేస్తున్నారా? సో అమ్మాయిని అడిగిన, వాట్స్ యర్ నేమ్ అన్న, బికాస్ ఐ డిడ్ంట్ నో హర్ నేమ్ కదా. బికాస్ డేటింగ్ యాప్స్లో కలిసాం. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగా. షీ సెడ్ షట్ ద ఫక్ అప్. ఏం తిడతాను? నో సిల్లీ, ఇట్స్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. SGFU జోయి. యు నో దిస్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్? ఈ మధ్య అమ్మాయిలు పెట్టుకుంటున్నారు. బ్యాడీ భావన, హూ ఈస్ రమ్య. నాకేం తెలుసు? Do you know this new trend where girls are putting IDs, abusing themselves? బాగుంది ఇది. అమ్మాయిల దానికనే ఉంది, ఇది అబ్బాయిలకు వచ్చింది అనుకో. అబ్బాయిలకు ఇంగ్లీష్ రాదు. షట్ ద ఫక్ అప్ అంటే గుద్ద ముసుకో గౌతమ్.
పిచ్చిపుక్ పవన్, ఇంకొన్నాయి లౌడే లవన్, బాడకవ్ భరత్, మస్తున్నాయి పేర్లు. ఇది హీరోలకు పోయింది అనుకో గలీజ్ ఉంటుంది. ఇంకా నాని హీరో నాని, మామ్ కాల్స్ మీ లంజోడక. సో ఫుడ్ వచ్చింది, ఫుడ్ ఆడుందని ప్లేట్స్ పెట్టాడు. తిడుతుంది అన్ని వెయిటర్ అని. ఎందుకు తిడుతున్నా అంటే, వెంకట్ నాకు ఈ ప్లేట్స్ పెట్టారు వెంకట్, ఐ ఓన్లీ ఈట్ ఇన్ సెరామిక్ ప్లేట్స్ అంట. సెరామిక్ ప్లేట్స్ అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? వీళ్ళందరూ బలిసిన వాళ్ళు, రిచ్ పీపుల్. మా ఇంట్లో ఓన్లీ సెరామిక్ ప్లేట్స్లో తింటాం వెంకట్, మీ ఇంట్లో తినాలన్నది. మా ఇంట్లో ఎంటికలకి ఇచ్చే ప్లేట్స్. యా యా ఈయనదే మస్తు ఉంటాయి. సస్టైనబుల్ లివింగ్ అంటే అది. దెన్ అప్పుడే ఫుడ్ వచ్చేసింది, చికెన్ వచ్చింది. వెంకట్ చెప్పా కదా, వై డిడ్ యూ ఆర్డర్ చికెన్? ఐఎమ్ ఏ నాన్ వైలెంట్ పర్సన్. నువ్వు నాన్ వైలెంట్ పర్సన్, ఓకే, ఆమె కోడి పిల్లల పర్సన్, అందుకే కోళ్ళు ఆర్డర్ చేసిన. షీ స్మైల్డ్ ఎట్ మీ, షీ బ్లస్డ్ అండ్ షీ సెడ్, ఓ ఐ లైక్ ఇట్. వెయిటర్ గాడు అక్కడ ఉన్నాడు, చూసి ఇయ్యూ. ఆల్ రైట్, దట్స్ బీన్ మై టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.